రైతు సోదరులకు నమస్కారం అండి. వెల్కమ్ టు ఈరైతు యూట్యూబ్ ఛానల్. ఈ రోజు ఫీల్డ్ లో భాగంగా దాదాపు ఒక 2 రోజుల నుంచి ఈ పల్నాడు జిల్లా చుట్టుపక్కల ప్రాంతాలు తిరుగుతూ ఉన్నామండి. ప్రస్తుతం మనం ఈ వెల్టూరు అనే గ్రామంలో చూసినట్లయితే ఎక్కడ చూసినా కూడా వెల్టూరు అంటే ఈ ఉన్నటువంటి కుషితేజ అంటే వెల్టూరు. ఈ గ్రామం మొత్తం ఒకే రకమైనటువంటి విత్తనాన్ని పెడతా ఉన్నారు. అసలు ఎందుకు ఇంతగానం ఈ యొక్క విత్తనాన్ని పెడుతున్నారు అనేది మరొక అన్నగారి మాటలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ విత్తనం మరి ఎంతో కొంత బాగుంటేనే కదండి అందరు రైతులు పెడతా ఉన్నారు. కాబట్టి మరి విత్తనం యొక్క ప్రత్యేకత ఏంటి అనేది అన్నగారి మాటలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్నగారి పేరు వచ్చేసి ఏడుకొండలండి. ఈ ఉన్నటువంటి విత్తనం అన్నగారు ఎన్ని ఎకరాలు సాగు చేస్తున్నారు, ఆల్రెడీ మనతో పాటు అన్నగారు ఒక క్రాప్ తెంపని చెప్తా ఉన్నాడు. ఆ క్రాప్ లో గాను మరి ఏమైనా తాలుగా సమస్య ఉందా లేదా అనేది కూడా తెలుసుకోవాలి. ఈ సంవత్సరం మరి చూస్తే ఎక్కడ చూసినా కూడా తాలుగా సమస్య విపరీతంగా కనిపిస్తూ ఉంది. మరి ఈ విత్తనం యొక్క ప్రత్యేకత ఏంటి అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్క రైతు కూడా వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేసే ప్రయత్నం అయితే చేయండి. అన్నగారు నమస్కారం అండి. నమస్తే. ఏంది మరి మీ ఎక్కడ చూసినా కూడా వెల్టూరు గ్రామంలో దాదాపు 2 రోజులు తిరుగుతూ ఉన్నామండి. ఎక్కడ చూసినా కూడా కృషితేజ అంటున్నారు. వెల్టూరు అంటే ఈ కృషితేజ ఎక్కువ పెట్టే అవకాశం అయితే కనిపిస్తా ఉంది, సందర్భాలు కనపడతా ఉన్నాయి. ఈ యొక్క విత్తనాన్ని కనుక ఎంచుకోవడానికి కారణాలు ఏంటి? మీ అందరు రైతులు ఎవరైనా కానీ మొదటి కాడి నుంచి చిక్కంగా కాసుకుంటా 5 అడుగుల వరకు పెరుగుతుంది. ఓకే, కాయ మంచి క్వాలిటీ ఉంటది, సైజ్ ఉంటది, రంగు ఉంటది. కొమ్మలు చూడండి, దగ్గరగా కొమ్మలు వచ్చి గనుపులు దగ్గర కనిపిస్తుంది. ఎక్కడ కూడా ఇంత నల్లి సమస్య లేదు, చేను మంచిగా నీట్ గా ఉంది. అదే విధంగా మీరు ఆల్రెడీ మొదటి క్రాప్ తెంపారని చెప్తా ఉన్నారు. ఈ ఫస్ట్ కోతలో ఎంత అమ్మారు మీరు? దాంట్లో తాలుగా సమస్య 8 క్వింటాలు అమ్మిను. దాంట్లో తాలుగా వచ్చి 20 కేజీలు అయింది. 8 క్వింటాలకు గాను 20 కిలోలు అంటే తాలుగా సమస్య లేదని అర్థం. ఓకే, ఈ 8 క్వింటాలకు గాను మార్కెట్ లో మీకు ఏ రేటు పోయినారు? 18,000 రేటు మీద వెళ్ళిపోయాయి. 18,000 పోయింది అంటే మంచి రేటే పడ్డది మార్కెట్ లో. ఈ తాలుగా సమస్య లేదు. అదే విధంగా మరి ఈ ఉన్నటువంటి సందర్భంలో మనకి ఎక్కువగా చూస్తే ఈ ఏదైతే ఉన్నటువంటి నల్లి సమస్య కంట్రోల్ అవుతుంది. నల్లి ఎప్పటికప్పుడు మందుల వల్ల కంట్రోల్ అవుతుంది, కాస్తనే ఉంది. అవును, నల్లి తట్టుకుంటాను. నల్లికైతే ఇప్పుడు మీరు ఎన్ని ఎకరాలు పెట్టారు? 2 ఎకరాలు పెట్టాం. 2 ఎకరాలు కూడా ఇదే విధంగా ఉందా? మరి ఒకే విధంగా ఉంది. 4 మూలలు చూడండి, ఇదే విధంగా ఉంది. ఈ చుట్టుపక్కల రైతులు అందరైతే ఏదైతే పెట్టారో అందరూ కూడా ఇదే విధంగా కనిపిస్తా ఉంది మాకైతే. ఎవరికైనా ఈ విత్తనం అనేది అనుకూలంగా లేకుండా ఉందా ఎక్కడైనా? ఈ విత్తనం అనేది అనుకూలంగా లేదు అంటే రైతు ఉన్నారా? ఆ రైతు ప్రాబ్లమే గానీ విత్తనం ప్రాబ్లం అయితే కాదు. ఓకే, అంటే ఒకవేళ సీడ్ ఎంచుకున్న రైతు సాగు చేసే విధానంలో కొద్దిగా పొరపాటు జరుగుతుంది తప్ప సీడ్ అనేది నీకు ఎక్కడ కూడా నష్టం కలిగించదు అంటారు. నష్టం కలిగేది. సో చూడండి ఎట్ట కాసింది. అదేలేండి, ఇప్పుడు హైట్ కూడా అన్నగారు మంచి హైట్ ఉంది. మంచి హైట్, పచ్చికాయ కూడా 5 అడుగుల నుంచి 6 అడుగుల వరకు. అవునండి, పోయే కొంది 6 అడుగులు కూడా. అదేలేండి, లోపలికి పోతుంటే ఇరిగేటట్టు ఉన్నాయండి. అందుకే ఇప్పుడు చూడండి ఇట్లుందో ఈ హైట్ తోటి. ఇప్పుడు ఇది ఈ హైట్ కోసకాల ఒత్త కాయ. అదేలేండి, ఎక్కడ చూసినా కూడా క్రాప్ అనేది జడ కాపు తోటి చేను కూడా నీట్ గా ఉంది. ఈ విత్తనం అనేది మరి ఎక్కడ తెచ్చారు మీరు? మా రాంబాబు అన్న కాడ తీసుకున్నాం. ఎవరు చూసినా మరి రాంబాబు అంటున్నారు ఎందుకు? మరి నాకు ఎక్కడ అడిగినా అదే పని చెప్తున్నారు. ఆ అన్న యొక్క నమ్మకమా లేకపోతే ఎట్లా మీరు అక్కడ తేవడానికి కారణం ఏంటి? ఆయన నమ్మకమైన విత్తనాలు ఇస్తారు కాబట్టి ఆయన కాడ విత్తనాలు తీసుకుంటాం. ఆయన దగ్గర నుంచి మీరు ఎన్ని సంవత్సరాలు విత్తనాలు తీసుకుంటున్నారు? 7-8 ఏళ్ల నుంచి అప్షన్ ఆయన దగ్గరే తీసుకుంటాం. 7-8 సంవత్సరాల నుంచి. పర్లేదు, బాగానే. అంటే మీరు వ్యవసాయం అనేది ఇప్పుడు మిరపకాయ అనేది ఎన్ని రోజుల నుంచి పంట సాగు చేస్తూ ఉన్నారు? మిరపకాయ అనేది చాలా నుంచి సాగు చేస్తాను. ఆయన విత్తనాలు కొట్టు పెట్టిన కాడి నుంచి మేము ఆయన దగ్గరే తీసుకుంటున్నాం. ఒక్కసారైనా మీకు ఎప్పుడైనా రిమార్కులు కనపడలేదు? ఏ రైతైనా వేసుకోవచ్చా విత్తనం అయితే? అసలు కళ్ళు మూసుకొని వేసుకోవచ్చు సార్. చూడండి ఎట్ట కాసింది. కొన్ని విత్తనాలు ఎట్లుంటాయి అన్న మార్కెట్ లో? వాస్తవానికి తేజ అంటే చాలా రకాల కంపెనీలో చాలా రకాల తేజాలు ఉన్నాయి, లేదంటే మార్కెట్ లో పోయినా నెంబర్ 1 రేట్ పలుకుతుంది. అదే ఉన్నాయి, కానీ ఉన్నప్పుడు కూడా కొంతమంది రైతులు ఎక్కడంటే మనకు నల్లి మీద తట్టుకోలేకపోవడం వల్ల ఎక్కువ పెట్టుబడి పెట్టి దిగుబడి సాధిస్తా ఉన్నారు. మరి వాస్తవానికి ఎక్కువ పెట్టుబడి పెట్టి దిగుబడి తీస్తే బెటరా, తక్కువ పెట్టుబడిలో ఎక్కువ దిగుబడి రావాలంటే ఎకరానికి రైతులు కూడా ఉన్నారు నల్లి మీద. అట్లా పెట్టుబడిలో ఎక్కువ లాభం పొందాలంటే కుషితేజ వేసుకోవాలి ఖచ్చితంగా. వేసుకుంటే బాగుంటుంది. పెట్టుబడి మాత్రం రైతుకు అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే నల్లి సమస్య కనిపిస్తలేదు ఎక్కడ చూసినా కూడా. ఈ టైంలో కూడా మొత్తం మంచిగా ఆకనే పసరు పోసుకుని కనపడతా ఉందండి. నల్లి సమస్య లేదని గమనించాలంటే మీకు కనిపిస్తూ ఉంటుంది. ఇక మరి వచ్చిన ఫ్లవరింగ్ అనేది కూడా ఇక మార్చి 22వ తారీఖు పిందె కూడా మారుతుంది. పూత కూడా పిందెగా మారుతుంది. కాయ సైజ్ అనేది చూద్దాం. మరి పట్ల అన్నగారు వేస్తే పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది, కానీ పూత మొత్తం రాలిపోతలేదు. ఇక నల్లి సమస్య కూడా కనిపిస్తలేదు కాబట్టి రైతుకు అయితే అనుకూలంగా ఉండే అవకాశం అయితే ఉంటుంది. మరి అన్నగారు చెప్పినట్టు ఒక 8 సంవత్సరాల నుంచి ఒకే డీలర్ దగ్గర తేవడం అనేది ఒక మామూలు విషయం కాదండి. అదే విధంగా చూస్తే మరి ఈ తాలుగా సమస్య కూడా ఇప్పుడు కూడా కనిపిస్తలేదు. అన్నగారు ఎక్కడైతే ఫస్ట్ క్రాప్ తెంపాడో
ఫస్ట్ క్రాప్ లో దాదాపు ఒక 18 క్వింటాలకు గాను 8 క్వింటాలకు గాను ఒక 20 కిలోల తాలిగా సమస్య కనిపించని చెప్తున్నాడు. ఇప్పుడు మాత్రం మరి ఎక్కడ చూసినా కూడా తాలిగా సమస్య అనేది లేదు. ఇప్పుడు పచ్చికాయతో పాటు కూడా పండుగ కూడా చూడవచ్చు. ఈ తాలిగా సమస్య లేకుండా ఉంది కాబట్టి ఈ ఉన్నటువంటి కాయమచ్చ సమస్య లేకపోవడం వల్ల రైతుకు మాత్రం న్యాయం జరిగే అవకాశం అయితే ఉంటుంది. మరి ఈ రోజు చూస్తే మార్కెట్ లో చాలా రకాల విత్తనాలు అయితే ఉన్నాయండి. చూడండి, చెట్టు మీద తాలిగా సమస్య అయినటువంటి రైతులు చాలా మంది ఉన్నారండి. ఈ తాలిగా సమస్య కావడం వల్ల రైతుకు నష్టం కలిగే అవకాశం అయితే ఉంటుంది. మార్కెట్ లోకి వెళ్తే చూడండి, మనకు మేలుగా ఎంత ఉంది, అది సైజ్ అనేది ఎట్లుంది, థమ్స్అప్ కలర్ ఉందా, ఏమైనా మచ్చ లాంటివి ఉన్నాయా, దాన్ని బట్టి చూస్తే మనకు మార్కెట్లోకి వెళ్తే ఆ రోజు జెండా పాటు ఎంత ఉంటే దానికి ఒక 500 వ్యత్యాసంతో కాయ మంచిగా ఉంటే పోయే అవకాశం అయితే ఉంటుంది. మరి మీరు వేసిన సీడ్కు ఎందుకు ఆ విధంగా ఈ తాలిగా సమస్యలు వస్తున్నాయి, లేదంటే నల్లికి ఎందుకు తట్టుకుంటలేదని చెప్పి ఒకసారి మీరు కూడా ఆలోచించుకోండి. ఈ రైతు వచ్చేసి దాదాపు ఒక 8 సంవత్సరాల నుంచి ఒకే డీలర్ నుంచి తేవడం జరుగుతుంది. ఈ కుషితేజ్ అనేది ఈ వెల్టూరు గ్రామంలో ఎక్కువ మొత్తంలో రైతు దాదాపుగా ఎక్కువ మొత్తంలో పంట సాగు చేసే విత్తనం ఏదైనా ఉందంటే మాత్రం ఈ కుషితేజ చెప్పుకోవచ్చండి. ఈ విత్తనం యొక్క ప్రత్యేకత ఇంతగానో ఉంది కాబట్టి, ఇంతమంది రైతుల నమ్మకం ఉంది కాబట్టి రైతులు ఎక్కువ మొత్తంలో ఇలాంటి పంట అనేది సాగు చేస్తూ ఉన్నారు. కాబట్టి తోటి రైతులకు కూడా ఇలాంటి విత్తనాలు మీకు కావాలంటే మాత్రం కంపల్సరీ ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎవరైనా ఉంటే, ఏదైతే మన పల్నాడు జిల్లా చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నట్లయితే ఈ మండలం వచ్చేసి మనకు ఈ బొల్లాపల్లి మండలం అండి. వెల్టూరు అనే గ్రామంలో అన్నగారి పేరు వచ్చేసి రాంబాబు అండి. రాంబాబు దగ్గరికి వెళ్తే మీకు విత్తనాలు అయితే కనిపిస్తూ ఉంటాయి. లేదు మేము దూరంగా ఉంటాం, ఇక్కడ రాలేమనుకుంటే మాత్రం మీకు ఈ స్క్రీన్ పైన ఒక నెంబర్ ఉంటుందండి. ఆ నెంబర్ ఫోన్ చేసి పూర్తి సమాచారం తెలుసుకున్న తర్వాత విత్తనం తీసుకుని పెట్టడం అయితే చేయండి. మరి ఈ రైతుగా చెప్పేది ఏంటంటే, ఎక్కువ మొత్తంలో మాత్రం నల్లికి తట్టుకుంటుంది, తక్కువ పెట్టుబడిలో ఉన్నటువంటి సమస్యలు కంట్రోల్ చేసుకుంటూ అధిక దిగుబడి సాధించే అవకాశం అయితే ఉంటుందని చెప్పి చెప్తా ఉన్నాడు. కాబట్టి ఒకసారి మీరు అన్న రైతు సోదరులకు ఒక మాటలు చెప్పాలంటే ఈ సీడ్ గురించి ఏం చెప్తారు మీరు? అసలు దీని యొక్క ప్రత్యేకత ఏంటి? ఒకటే మాటలు చెప్పండి, ఒక ప్రత్యేకత అనేది. ఒకటే మాటలో చెప్పాలంటే ఇది దగ్గర గెనుపులు, అవును, కనిపిస్తుంది, కాపు, నా వేసుకోదగ్గ నమ్మదగిన విత్తనం, చక్కగా కాస్తుంది. ఎక్కువ పెట్టుబడి అయితే అవసరం ఉండదు, పెట్టుబడి అవసరం లేదు ఎక్కువగా. కొన్ని విత్తనాలకి ఎక్కువగా పెట్టాలా, అవునులే. దీనికి ఏదన్నా ఎక్కువగా పెట్టే అవకాశం అయితే లేదు, యావరేజ్ గా సరిపోతుంది. మెయిన్ గా అయితే రైతుకు పెట్టుబడి అనేది తగ్గిస్తా ఉంటుంది. పెట్టుబడి తక్కువలో పండాలంటే విత్తనం వేసుకోవాలి. పెట్టుబడి తక్కువ విత్తనం కంపల్సరీ ఇది వేసుకోవాలి. నల్లి కూడా తట్టుకుంటుందంటే ఆటోమేటిక్ గా పెట్టుబడి ఇక్కడ సగం తగ్గిపోతుంది. మరి ఈ సంవత్సరం మనం చూస్తే ఎక్కడైనా నల్లి మేము చూస్తున్నాం, నల్లి అనేది విపరీతంగా ఉందంటే ఎక్కడ చూసినా కూడా. ఈ టైంలో కూడా ఈ తోటకు మీరు మందులు అనేది ఎప్పుడు వాడకుండా 5వ రోజు గానీ 6వ రోజు గానీ ఖచ్చితంగా స్ప్రేయింగ్ ఇచ్చుకుంటాం. ఓకే, అంటే మీరు ఇప్పుడు ఏం చెప్తున్నా అంటే లాస్ట్ స్ప్రే, ఇప్పుడు మందులు అనేది వాడడం చాలా మంది ఆపారు కదా, మీరు ఈ మందులు ఇంకా వాడుతున్నారా? ఎన్ని రోజులు అవుతుంది మందులు వాడడం అనేది? మేము ప్రెసెంట్ అయితే వాడుతున్నాం, ఎందుకంటే తోట అనుకూలంగా ఉంది కాబట్టి మందులు అయితే ఇప్పుడు కూడా కొడుతూనే ఉన్నాం. తోట బాగుంది కాబట్టి కొడుతున్నాం, వారానికి ఒక టిప్పు వాడుతూనే ఉన్నాం మందులు. కొంతమంది రైతులు నల్లి వచ్చి ఆల్రెడీ పీక్కొని మక్కేసుకున్న రైతులు కూడా ఉన్నారండి మా సైడ్, మా తెలంగాణలో అయితే. మరి ముంతా తుఫాన్ అప్పుడు ఏమైనా దీని యొక్క ప్రత్యేకతలు గమనించారా మీరు? అప్పుడు అస్సలు ఆడైనా కానీ చెట్టు తలవాల్చారు కదా, ఎందుకంటే కొమ్మకుళ్ళు లాంటివి కానీ. కొమ్మకుళ్ళుడు అసలు ఈ ఏడు చూద్దామంటే కొమ్మకుళ్ళుడు అనేది తగల ఈ సంవత్సరానికి. ఈ సంవత్సరానికి అసలు బూజు తెగులు గాని, కొమ్మ తెగులు గాని అలాంటి ఏ రాలా. వానలు అయితే విపరీతంగా పడ్డాయి. అవునులేండి, మా తెలంగాణలో పోలిస్తే మీ ఆంధ్రాలో ఎక్కువ పడ్డాయి. ముంతా తుఫాన్ అయితే వర్షాలు అయితే ఇక్కడనే పడ్డాయి. వర్షాలు అయితే ఖచ్చితంగా 4 రోజులు పడ్డాయి వానలు. అవునులే, 4 రోజులు పడ్డా కూడా అలాంటి రోగాలు ఏమి లేవు. బూజు తెగులు గాని, బూడిద తెగులు లేదు, బూడిద తెగులు గాని అలాంటివి ఏమి లేవు.